హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాలేదా? అందులో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అందులో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తాజా నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు 7 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలు 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత అనేది కూడా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అదే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత అయితే ఉండాలి. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. ఇక్కడ నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీల లిస్టు కూడా ప్రకటించడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎక్కడ అప్లై చేయాలి అనే డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం విశాఖపట్నం నుంచి విడుదల చేయడం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు తమ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న వారికి గరిష్ట వయసు నందు సడలింపిస్తామని చెప్పారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైనట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి 18,500 రూపాయల చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి 15,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మే 3వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కి మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే అర్హత గల అభ్యర్థులు తమ యొక్క అర్హత గల ధ్రువపత్రాలు, అంటే కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధ్రువపత్రం, ఇతర ధృవపత్రాలు, వీటితో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్కి వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలన్నీ కూడా యాడ్ చేసి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే అదనపు కమిషనర్, ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, విఎంఆర్డిఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ ఒక ప్రత్యేకించినటువంటి బాక్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ పంపించడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష అయితే ఉండదు. కానీ ఎవరైతే అప్లై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పారదర్శకంగా మెరిట్ మరియు పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక అయితే చేస్తుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. మరి మీకు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉందా? ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మరోసారి చెప్తున్నాను, చివరి తేదీ మే 3వ తేదీ. ఈ తేదీలోపు మీరు అప్లై చేయాలి. డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ
విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.